సెలవమణి సెల్వరాజ్ డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోస్ హీరోయిన్గా, దగ్గుబాటి రానా మరియు సముద్రకని ప్రముఖ పాత్రలో నటించిన మూవీ కాంతా ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, అయ్య ప్రముఖ సినిమా డైరెక్టర్ అనాథైన మహాదేవన్ని తీసుకొచ్చి హీరోని చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత మహాదేవన్ పెద్ద హీరో అవుతాడు. డైరెక్టర్ అయ్య తన తల్లి జీవిత ఆధారంగా శాంతా సినిమా తీస్తాడు. దీనిలో తన శిష్యుడైన మహాదేవన్ని హీరోగా నటిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోతుంది. మళ్ళీ నిర్మాత కారణంగా ఈ సినిమా పునఃప్రారంభం అవుతుంది. శాంతా పేరును మార్చి కాంతాగా తెరకెక్కిస్తారు. షూటింగ్లో అటు హీరోకి ఇటు డైరెక్టర్కి ఈగో వారు జరుగుతుంటుంది. ఇంతలో ఎలాగలాగా పూర్తవుతుంది అనే టైంలో ఓ మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్ ఎవరు చేశారు, ఈ కేసును పోలీస్ అధికారి ఎలా సాల్వ్ చేశారు, కాంతా సినిమా పూర్తయిందా లేదా అనేది ఈ సినిమా కథ. ఫస్ట్ హాఫ్ లో 1950 సంవత్సరం నాటి సినీ ప్రపంచం ఎలా ఉందో చూపించారు. ఆగిపోయిన సినిమా పునఃప్రారంభం, డైరెక్టర్ హీరో మధ్య హీరో వారు, మధ్యలో లవ్ ట్రాక్, మొత్తం సినిమా సెట్ లో సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంతలో ఇంటర్వెల్ దగ్గర మర్డర్తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ ఈ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. దీన్ని పోలీస్ ఆఫీసర్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు అనే చుట్టే తిరుగుతుంది. ఇది కొంత థ్రిల్లింగ్ అనిపించినా మరీ సాగతీతలాగా లాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. దీనిలో లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ పక్కదారికి వెళ్ళి లాగ్ అయింది అనిపిస్తుంది. డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ ని చూపించడంలో కొంత సెక్స్ సైడ్ అనే చెప్పాలి. డ్రామా అండ్ పేసింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగున్ను. గురు శిష్యులుగా దుల్కర్ సల్మాన్, సముద్రకని ఇద్దరు పోటీగా యాక్ట్ చేశారు. వీరి పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది. నటనతో జీవించేశారు. అలాగే కుమారి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే, పోలీస్ ఆఫీసర్గా దగ్గుబాటి రానా కూడా తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. అన్నిటికన్నా సినిమాటోగ్రఫీ, ఆర్ట్స్ వర్క్ అప్పుడు మద్రాసుని పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేశారు. చాలా బాగున్నాయి. పాటలు అంతగా బాగలేకపోయినా మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎంతో ఆకట్టుకున్నాడు. నిర్మాణ విల్లు బాగున్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ కాస్త దృష్టి పెట్టుంటే బాగుండు. ఓవరాల్ గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5కి.